సో అది సరిపోతుందా? నో. ఆడు పెంచేదంతా నేను 1000 కోట్లు, ఇక్కడ పెరిగేదంతా విపరీతంగా పెరిగిపోతా ఉంది. థర్డ్ క్వశ్చన్ సార్ రిగార్డింగ్ అగ్రికల్చర్ అండ్ జిఎస్డిపి ఆల్సో. మన ప్యాడీ డిస్కరేజ్ చేస్తున్నారు, డ్రై ల్యాండ్ క్రాప్స్కి వెళ్ళమంటున్నారు. వాట్ కుడ్ బి ది ఇంపాక్ట్ ఆన్ జిఎస్డిపి ఫర్ దిస్ ఫిస్కల్ ఇయర్? అంటే ఇది ప్యాడీ మీకు తమాషా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అందరూ కూడా కొంచెం పార్ట్ టైం చేయండి ఎకనామిక్ కోర్సెస్. దట్ ఈస్ బెటర్ జర్నలిస్టులకి సెన్సిటివ్నెస్ రావాలి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ప్రైమరీ ఎకానమీ 34% money is coming through primary sector agriculture. But first ఎక్కడి నుంచి వస్తూ ఉంది? డైరీ, లైవ్ స్టాక్. లైవ్ స్టాక్ నెంబర్ 1 1,80,000 కోట్ల పైన వస్తూ ఉంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మనం తీసుకున్న నిర్ణయాల పైన హార్టికల్చర్. హార్టికల్చర్ 1/3 or 1/4 ఉంటుంది. ఆదాయం డబుల్ 1,60,000 కోట్లు దాంట్లో వస్తూ ఉంది. తేడా ఎక్కడి నుంచి వస్తుంది? అతి తక్కువ అక్వాకల్చర్ 4 లక్షల హెక్టార్లు. దాంట్లో 1,70,000 60,000 కోట్లకు రీచ్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ మూడైనాక అగ్రికల్చర్ మిగిలిన ల్యాండ్ అంతా ప్యాడీ, షుగర్ కేన్, లేకపోతే మీ యొక్క గ్రెయిన్స్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ 50,000 కోట్లు. 5 లక్షల కోట్లు ఈ మూడు, 50,000 కోట్లు అగ్రికల్చర్, దాంట్లో ప్యాడీ. 10% agriculture, sir, and 90% also aquaculture is also not doing well because of various factors. Aquaculture కూడా సరిగా లేదు. If you take agriculture and allied sectors together, it might impact the GSDP this fiscal year by 26-27. GSDPకి బ్యాలెన్స్ చేసుకోవచ్చు కానీ సఫరింగ్ ఉంటుంది. మెజారిటీ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. దట్ ఈస్ ది మాస్, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ us. Now that is where I am asking natural farming. Go for natural farming. It will be useful for milk fodderకు ఉపయోగపడుతుంది. ఫాడర్ కాకపోతే మల్చింగ్కి ఉపయోగపడుతుంది. కాకపోతే లైవ్లీహుడ్ కొంతమంది 32 varieties ఆఫ్ గ్రెయిన్స్ సోయింగ్ చేస్తే పీరియాడికల్గా ఇన్కమ్ వస్తూ ఉంది. కొంతమంది ₹1,00,000 సంపాదించారు నేచురల్ ఫార్మింగ్లో డ్రై సోయింగ్. దట్ ఈస్ పీడిఎంఎస్. పీడిఎంఎస్ ఏంటి? మీరు విత్తనాలు వేసిన తర్వాత 6 నెలల వరకు చెడిపోకుండా ఉంటాయి, పురుగులు తినకుండా ఉంటాయి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దాట్. వీఆర్ ఇన్నోవేషన్లో 20 లక్షల ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ చేసే ఏకైక రాష్ట్రం అంది. మనకు ఒక అవార్డు కూడా వచ్చింది. నువ్వు ఏదైనా కొత్త ఆలోచన ఇస్తే నెక్స్ట్ మినిట్ బాగుంటే అమలు చేస్తాం. సార్ విజిఎఫ్ చెప్పారు, దట్ ఈస్ ఇంక్లూడ్ మెడికల్ కాలేజెస్ ఆల్సో 10 ప్రాజెక్ట్స్ విజిఎఫ్. అవన్నీ విజిఎఫ్ అడిగాం, విజిఎఫ్ ఇస్తున్నారు. వీఆర్ గోయింగ్ బెస్ట్ ట్రస్ట్లు కూడా వస్తాయి. ఎవరైతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు, సమర్థవంతంగా రన్ చేస్తారు. అది చెప్పాం కదా, అన్నీ చేస్తున్నాను. పనులు చేస్తే డబ్బులు వస్తాయి, పనులు చేయకపోతే డబ్బులు రావు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నాను అమరావతి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇటు ఎంత ఖర్చు పెడుతున్నామో దాంట్లో ఆదాయం దాని కిందనే వస్తుంది. ఆ ల్యాండ్స్ అన్ని మానిటైజ్ చేస్తాం, రేపు అమ్ముతాం. అమ్మితే అటువంటి హైదరాబాద్లో ఏమైంది? ఎంతమంది ఎగతాళి చేశారు? ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే 1 ఎకరా 200 కోట్లు. 200 కోట్లు ఒకసారి 3,000 కోట్లు 4,000 కోట్లకు ఆక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. వెల్త్ క్రియేషన్ చేయడం తెలియాలండి. ఒక సిటీ కడితే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ వస్తే, మీరు అంత మునుపు కియా సిటీ వచ్చిన తర్వాత, కియా మోటార్స్ వచ్చిన తర్వాత ఆ ఏరియా ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యిందండి. నీళ్ళు వస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నేషనల్ హైవే వస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నేషనల్ హైవే వస్తే ఆ పక్క ఈ పక్క పెరిగిపోతుంది వాల్యూ. దిస్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు, మీరు నేర్చుకొని ప్రజలకు కూడా నేర్పించే పరిస్థితిలో ఉండాలి. ఇంకా అన్ఫార్చునేట్ మీరు నేర్చుకోవడం లేదు, ప్రజలకు నేర్చడం లేదు. కొంతమంది బాధితారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఇర్రెస్పాన్సిబుల్. వాట్ హ్యాపెండ్ బంగ్లాదేశ్, వాట్ హ్యాపెండ్ నేపాల్, వాట్ హ్యాపెండ్ అదర్ దేశాల్లో? ఏంటి బ్రిటన్లో ఏమైంది? డెమోక్రటిక్ కంట్రీస్ ఎక్కడ లీడర్షిప్ ఉందండి ఎక్సెప్ట్ ఇండియా? కెన్ వి ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? థియరీ అందరూ చెప్పొచ్చు, మీరు కూడా ఊహించుకొని థియరీలు చెప్పొచ్చు, దాన్ని చేసి చూపిస్తే రియాలిటీ. దట్ ఈస్ అవుట్కమ్స్. సార్ 10 లక్షల కోట్ల
1.5% పెరిగింది.